హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్ బ్రేకింగ్ స్టోరీ. మీ దగ్గర 15 ఏళ్లకు పైబడిన పాత బైక్ లేక కారు ఉందా? మీ వెహికల్ ఫిట్నెస్ టెస్ట్ ఫెయిల్ అయిందా? అయితే మీ పాత వాహనాన్ని స్క్రాప్ చేయాల్సిన సమయం వచ్చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ సర్కార్ వెహికల్ ఫ్లీట్ మోడర్నైజేషన్ పాలసీని తీసుకొచ్చింది. కాలం చెల్లిన వాహనాలకు తరచూ రిపేర్లు, ఆయిల్ ఎక్కువ వాడాల్సి రావడం, ఫిట్నెస్ సరిగా లేకపోవడం వల్ల ప్రమాదాలు సంభవించడం వంటి సమస్యలు వస్తుంటాయి. పైగా గ్రీన్ ట్యాక్స్ పేరుతో రవాణా శాఖకు పన్ను కట్టాలి. రెండో బండిని కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ సమయంలో జీవిత పన్ను కింద అదనంగా మరో 2% ట్యాక్స్ చెల్లించాలి. వాహనదారులకు ఎదురయ్యే ఇలాంటి వ్యయ ప్రయాసాలు తొలగించడానికి వెహికల్ స్క్రాప్ పాలసీని తీసుకొచ్చింది తెలంగాణ రవాణా శాఖ. పాత బండిని తుక్కు చేయడానికి స్వచ్ఛందంగా ఇస్తే కొనుగోలు చేయబోయే కొత్త వాహనం లైఫ్ ట్యాక్స్లో కూడా రాయితీ ఇస్తారు. భారతదేశ అభివృద్ధిలో వెహికల్ స్క్రాపింగ్ పాలసీ గొప్ప మైలురాయి అంటూ కొన్నేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పాత వాహనాలను తుక్కుగా మార్చి వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేసి వాడుకోమని, అలా మీ వాహనాలను స్వచ్ఛందంగా తుక్కుకి ఇస్తే ట్యాక్స్లో రాయితీలు కూడా ఇస్తామన్నారు. రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఇదే మాట చెబుతున్నారు. రవాణా శాఖలో వివిధ రకాల పాత సేవలను సులభతరం చేయటానికి వాహన సారథి పోర్టల్ను కూడా రూపొందించారు. దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే వెహికల్ స్క్రాపింగ్ పాలసీని అమలు చేస్తుండగా లేటెస్ట్గా తెలంగాణ కూడా ఆ లిస్టులో జాయిన్ అయింది. కండిషన్ లేని వెహికల్స్ని స్క్రాప్ చేయడానికి, వాటిని స్వచ్ఛందంగా తుక్కుకి ఇవ్వడానికి వాహనాల యజమానులను ప్రోత్సహించడానికి రాయితీలు ప్రకటించింది. దీని ప్రకారం ₹1,00,000 లోపు ఉన్న 2 వీలర్కు ₹1,000, 2 లక్షల లోపు వెహికల్కు ₹2,000, 3 లక్షల లోపు ఉన్న 2 వీలర్కు ₹3,000 ట్యాక్స్ మినహాయించనున్నారు. అలాగే 5 లక్షల రూపాయల లోపు ఉన్న 4 వీలర్కు 10,000, 5 నుంచి 10 లక్షల లోపు ఉన్న 4 వీలర్కు 20,000, 10 నుంచి 15 లక్షల లోపు ఉన్న వాటికి 30,000, 20 లక్షల రూపాయల పైబడి ఉన్న వెహికల్స్కు ₹50,000 ట్యాక్స్ మినహాయిస్తారు. ఇక ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ను స్క్రాప్కి ఇస్తే కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై 8 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం లేదా 3 నెలలకోసారి చెల్లించే పన్నుపై 10% డిస్కౌంట్ ఇవ్వనున్నారు. వెహికల్ స్క్రాప్ చేసిన తర్వాత అదే కేటగిరీల్లో కొత్త వాహనాన్ని కొని సర్టిఫికెట్ ఆఫ్ డిస్పోజల్ సమర్పిస్తే రాయితీలు రానున్నాయి. ప్రభుత్వ సారథి వాహన సాఫ్ట్వేర్లను ఏడాదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. అన్ని జిల్లా ఆర్టీఏ ఆఫీసుల్లో అవసరమైన హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్లను త్వరలో అప్గ్రేడ్ చేయనున్నారు. అలాగే 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఒక్కో టెస్టింగ్ స్టేషన్కు 8 కోట్ల చొప్పున మొత్తం 296 కోట్లను కేటాయించింది. మోటార్ వెహికల్ చట్టంలో భాగంగా ఇప్పటికే దేశంలోని మెజార్టీ రాష్ట్రాలు వాహనాల వివరాలను వాహన్ సారథిలో నమోదు చేశాయి. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న వాహన్లో ఇప్పుడు తెలంగాణ కూడా చేరింది. మొత్తం వాహనాల డేటాను వాహన్ సారథిలో భద్రపరుస్తారు. ప్రస్తుతం ఆటోమొబైల్ డీలర్స్ టెంపరరీ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇస్తే ఆర్టీఏ అధికారులు శాశ్వత రిజిస్ట్రేషన్లుగా మార్చడానికి చాలా టైం పడుతుంది. వాహన్ సారథిలో వివరాలు పొందుపరచడం వల్ల వెహికల్ కొనుగోలు చేసిన వెంటనే షోరూమ్స్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఎన్ఓసీల అవసరం కూడా ఉండదు. బదిలీ చేయాలనుకునే వాహనాల వివరాలను వాహనంలో ధృవీకరించుకొని ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అలాగే ప్రమాద బీమా సదుపాయం కూడా తేలిగ్గా లభిస్తుంది. కాలం చెల్లిన ప్రైవేట్ వాహనాల్ని తుక్కు కింద మార్చడం స్వచ్ఛందమే కానీ నిర్బంధం కాదని రవాణా శాఖ తెలిపింది. అదే సమయంలో 15 ఏళ్లు దాటిన గవర్నమెంట్ వెహికల్స్ను తుక్కుగా మార్చడం తప్పనిసరి చేశారు.